అందరికీ నమస్కారం. గురువుగారు నమస్కారం. మాకు ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, కొంతసేపు ధ్యానంలో కూర్చోగానే వాళ్ళకు కాళ్ళ నొప్పులు, తిమ్ముర్లు వస్తున్నాయని చెప్పారు. మరి వాళ్ళు ఎంతోమంది గురువుల్ని అడుగగా వారేమన్నారంటే, ఇది కేవలం సాధనతోనే సాధ్యమవుతుంది అని చెప్పారు. మరి మేము కూడా కాళ్ళ నొప్పులు, తిమ్ముర్లు లేకుండా సాధన ఎక్కువసేపు స్థిరంగా చేయడానికి ఏదైనా యోగ రహస్యం ఉందా చెప్పండి? ధ్యానం ఎక్కువసేపు చేయాలంటే ఆటంకం కలిగించేది కాళ్ళ నొప్పులు, తిమ్మిర్లు రావడం, వెంటనే ధ్యానం చేయలేకపోవటం. ఇది సమస్త ధ్యానులు కూడా యావత్తు లోకం మొత్తం ఎదుర్కొంటున్నటువంటి సమస్య. దీనికి పరిష్కారం ఏంటంటే, ప్రతిరోజు ఇలా బలవంతంగా ధ్యాన సాధన కొనసాగిస్తే కొన్నాళ్ళకు అలవాటైపోయి అందరూ ధ్యానం బాగా చేయగలుగుతారు అని చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది కొన్ని సంవత్సరాలుగా నా దగ్గరికి అనేక మంది వచ్చారు. 30 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నామండి, అయినా మాకు ధ్యానం కుదరట్లేదు, ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి. మరి దీనికి ఏదైనా ప్రత్యేకమైనటువంటి యోగ రహస్యం ఉందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా దీనికి ఒక అద్భుతమైనటువంటి రహస్యం ఉండనే ఉంది. ఎంతోమంది యోగులు ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్న తరువాతనే గంటలు గంటలు ధ్యానస్థితిలో ఉండి సమాధి స్థితిని పొందగలుగుతారు. మరి ఆ రహస్యాన్ని అర్థం చేసుకోకుండా మనం ధ్యాన సాధన కొనసాగించడం అనేది సాధ్యమే కాదు. ఎందుకంటే నేను వేరు, శరీరం వేరు. నేను ఈ శరీరంలో జీవాత్మగా ఉంటూ ఉన్నాను. ధ్యానం చేయాలనుకుంటున్నది నేను, ఈ దేహం కాదు. మరి నేనేమో ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ దేహం మాత్రం ధ్యాన స్థితికి సహకరించడం లేదు. మరి దీనికి ఈరోజు మనం అద్భుతమైనటువంటి పరిష్కారం తెలుసుకుందాం. మానవునికి ఉన్నది పంచకోశములు, 5 శరీరాలు: భౌతిక శరీరము, ప్రాణమయ శరీరము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, అలాగే కారణ శరీరం. నేను ధ్యానానికి కూర్చోవాలి అంటే ఈ 5 శరీరాలతో కలిపి నేను ధ్యానానికి కూర్చోవాలి. మరి నా మనస్సు మాత్రం అనుకుంటూ ఉంది, నా బుద్ధి నిశ్చయించింది ధ్యానానికి కూర్చోవాలని. మరి బుద్ధి నిశ్చయించి నువ్వు ధ్యానానికి కూర్చుంటే ఆ ధ్యాన స్థితికి తగిన విధంగా నీ మనస్సు, నీ ప్రాణము, నీ దేహము కూడా సమస్థితిలోకి రావాల్సి ఉంటుంది, ఒక అనుకూలమైనటువంటి స్థితిలోకి రావాల్సి ఉంటుంది. మరి ఇలా ఎందుకు రావట్లేదు? ఎన్ని సంవత్సరాలు ధ్యానంలో కూర్చున్నా కూడా కాళ్ళ నొప్పులు అనేటివి వస్తూనే ఉన్నాయి, నేను సమాధి స్థితిలోకి వెళ్ళలేకపోతున్నాను అని వాపోతూ ఉంటారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మనల్ని ఎక్కువసేపు ధ్యాన స్థితిలో ఉండనీయకుండా చేసేది ఏంటంటే బాడీ ప్రోగ్రామింగ్. ఈ వర్డ్ ఈ టర్మ్ని మీరు చాలామంది విని ఉండకపోవచ్చు. అంటే మనకు అర్థమయ్యే భాషలో వివరిస్తాం. బాడీ ప్రోగ్రామింగ్ అంటే మన యొక్క బాడీకి, మన యొక్క శరీరానికి, మన యొక్క ప్రాణానికి, మన యొక్క మనస్సుకు, మన యొక్క ఇంటలెక్చువల్ బాడీకి ఒక అలవాటు ఉంది. ప్రతిరోజు మనం భౌతిక శరీరంతో ఎలాంటి కదలికలు చేస్తామో, ఎలాంటి మూమెంట్స్ ఇస్తామో వాటిని అలాగే రిపీట్ చేస్తుంటే బాడీ దానికి తగ్గట్టుగానే ప్రోగ్రామ్ అయిపోతుంది. అంతేకాకుండా లోపల ప్రవహిస్తున్నటువంటి ప్రాణం కూడా ఆ కదలికలకు అనుగుణంగానే అది కూడా ప్రోగ్రామ్ అయిపోతూ ఉంటుంది. అంటే చూడండి, మనం రోజులో మొత్తము మన శరీరంతో పరిమితమైనటువంటి కదలికలనే చేస్తూ ఉంటాం. రోజు కూర్చున్నట్టే కూర్చోవడం, పడుకున్నట్టే పడుకోవడం, నడవడం, కదలడం, ఇలాంటివి. కొన్ని సంవత్సరాలుగా ఇదే చేస్తున్నాం. ఏ కొత్త కదలికను మనం మన శరీరానికి పరిచయం చేయలేదు. ఇప్పుడు యోగంలో తీసుకుంటే ఆసనాలు వేయాల్సి ఉంటుంది, ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ నిజానికి మన శరీరానికి చాలా కొత్త కదలికలు. అవి మన బాడీకి ఇంకా ప్రోగ్రామ్ అవ్వలేదు. మన బాడీ ఇంకా కూడా పాత ప్రోగ్రాంలోనే నడుస్తూ ఉంది. అందుకని ధ్యానంలోనే కాదండి,
మామూలుగా కూర్చున్నా కూడా ధ్యానం చేయకుండా నువ్వు ఒక అరగంట సేపు కదలకుండా విగ్రహంలాగా స్థిరంగా కూర్చోలేవు. ఎందుకంటే అలా కూర్చోవడం అనేది మన శరీరానికి, మన బాడీకి ఇంకా ప్రోగ్రామ్ అవ్వలేదు. ఎందుకు ప్రోగ్రామ్ అవ్వలేదు అంటే మనం ఎప్పుడు ఒక రహస్యాన్ని మర్చిపోతూ ఉంటాం. మనం కొంతసేపు ఏదైనా ఒక శరీర అవయవాన్ని కదిలించకపోతే కనుక లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి కొన్ని అవయవాల్లో అలాగే ఉండిపోతుంది. వాటిని స్టాగ్నెంట్ ఎనర్జీ అంటారు. అంటే ఉపయోగించకుండా నిల్వ ఉన్నటువంటి శక్తి. ఇలాగ మనము కొన్ని రకాల కదలికలు చేయలేకపోవడం వల్ల, శరీరానికి అలవాటు చేయకపోవడం వల్ల మన శరీరంలో అనేక చోట్ల ఈ శక్తి అనేది నిల్వ ఉండిపోయింది. వృధా శక్తి, అది స్టాగ్నెంట్ ఎనర్జీ అంటారు. అది ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండిపోయి ఉపయోగంలోకి రాకుండా అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇలాగ కాళ్ళ నొప్పులు, తిమ్ముర్లు వస్తున్నాయి అన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఆరాని కనుక చెక్ చేసుకున్నట్లయితే, తనిఖీ చేసుకున్నట్లయితే కనుక ప్రాణశక్తి లోపల చెదురుముదురుగా ఉంటుంది, ఒక ఆర్డర్లో ఉండదు. ఎందుకు? మన ప్రాణశక్తి ఒక ఆర్డర్లోకి వచ్చి ఆ యొక్క ఆరా అనేది, శక్తి వలయం అనేది పర్ఫెక్ట్గా ఉండాలంటే కొన్ని ప్రామాణికమైనటువంటి కదలికలను మనము ప్రతిరోజు శరీరానికి అలవాటు చేయాల్సి ఉంటుంది. దీన్నే మనము యోగ సాధన అంటాం. యోగ సాధనలో శరీరం మొత్తం నిల్వ ఉండిపోయినటువంటి వృధా శక్తి, స్టాగ్నెంట్ ఎనర్జీ అనేది రిలీజ్ అయిపోయి ప్రతి అవయవంలోకి ప్రాణశక్తి చాలా హాయిగా, సుఖంగా ప్రవహించడానికి యోగ సాధన చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని రకాల యోగాసనాలను మనం సాధన చేయడం ద్వారా శరీరంలో శక్తి ఎక్కడ నిల్వ ఉండిపోకుండా శరీరం మొత్తం యూనిఫామ్గా ప్రవహిస్తూ ఉంటుంది. అలా కాకుండా మనం ఏ సాధన చేయకుండా, ఎటువంటి ఎక్సర్సైజెస్ లేకుండా మనము ఒకే విధమైనటువంటి భంగిమలో కూర్చోడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రాణశక్తి అనేది అలాగే కొన్ని అవయవాల్లో స్టాగ్నెంట్ అయిపోయి మనకు కాళ్ళ నొప్పులు, తిమ్ముర్లు కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి మనం మన బాడీని, మన శరీరాన్ని, మన యొక్క ప్రాణాన్ని, మన యొక్క మనస్సును కూడా రీప్రోగ్రామింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి యోగ రహస్యం ఏంటంటే, కొద్దిపాటి యోగ సాధన లేకుండా, అంటే యోగాసనాలు, ప్రాణాయామం, మినిమం 3 రకాల ప్రాణాయామాలు, కపాలభాతి, భస్త్రిక, నాడీ శుద్ధి, ఈ 3 రకాల ప్రాణాయామాలు లేకుండా మన శరీరంలో ప్రాణశక్తి అనేది ఎప్పటికీ కూడా ఒక యూనిఫామ్గా ప్రవహించడం సాధ్యం కానే కాదు. మనం ప్రాణాయామ సాధన చేయడమే మన సమస్త అవయవాల్లోకి కూడా ప్రాణశక్తి సవ్యంగా ప్రవహించడానికి. అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి భంగిమల ద్వారా, వంపుల ద్వారా మనం చేసే చిన్నపాటి యోగ సాధన, అంటే ఉదాహరణకి సూర్య నమస్కారం. చాలామందికి యోగ సాధన చేయడం కష్టమవుతుంది. కష్టమైన వాళ్ళు కనీసం ఒక 6 లేదా 7 ఆసనాలైనా సరే, లేదా సూర్య నమస్కారాలైనా సరే ఒక్కసారి సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే, మన శరీరంలో శక్తి ఎక్కడ నిల్వ ఉండిపోకుండా అన్ని అవయవాలకు సరఫరా చేయబడుతుంది. అప్పుడు ప్రతి శరీరంలోనూ ఆ యొక్క సుఖం అనేది, నువ్వు ఎలా వంచినా, ఎలా ఎంతసేపు కూర్చున్నా కూడా ప్రాణశక్తికి ఆటంకం కలగకుండా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ధ్యానము, కాళ్ళ నొప్పులు లేకుండా, తిమ్ముర్లు లేకుండా నువ్వు ఎక్కువసేపు గంటలు ధ్యానం చేయాలంటే యోగాసనాలు, కొద్దిపాటి ప్రాణాయామాలు సాధన చేయకుండా ఇది సాధ్యమే కాదు. మీరు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ధ్యానం చేసినా కూడా ఈ సమస్యనైతే మనం ఎదుర్కోలేము. కాబట్టి ధ్యానంలోకి గాఢంగా వెళ్ళాలనుకుంటే మాత్రం, ధ్యానం యొక్క పూర్ణ శక్తిని అనుభూతి పొందాలనుకుంటే మాత్రం మనం ఉదయాన్నే లేవంగానే మన శరీరాన్ని అన్ని రకాలుగా కదిలించాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా అంటే ఎక్సర్సైజ్కి, యోగాకి చాలా తేడా ఉంటుంది. ఈ ఎక్సర్సైజెస్ అనేది ప్రామాణికమైనవి కాదు. దీన్ని ఏ యోగి కూడా రెఫర్ చేసింది కాదు. కానీ పతంజలి మహర్షి మనకు రెఫర్ చేసినటువంటి యోగాసనాలు మన శరీరంలో సౌఖ్యంగా ప్రాణశక్తి సవ్యంగా ప్రయాణించడానికి, ప్రవహించడానికి సహాయపడతాయి. ఈ విధంగా మనము ఈ రోజు నుంచి మన శరీరానికి
కొత్త యోగాసనాలు, అదేవిధంగా ప్రాణాయామాలు, ఈ 2 కొత్త అలవాట్లు చేయించడం ద్వారా ఒక 2 లేదా 3 వారాల పాటు ఈ ప్రాణాయామము, యోగ సాధన కొనసాగించడం చేత మన బాడీ, మన శక్తి, అదేవిధంగా మన మనస్సు, మన బుద్ధి కూడా ఈ కొత్త అలవాటికి, కొత్త కదలికలకి, కొత్త ప్రాణ సరఫరాకి ప్రోగ్రామ్ అవుతాయి. దీన్ని బాడీ రీవైరింగ్ అంటారు. బాడీని మళ్ళీ మనస్సు, శరీరాన్ని మనం మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేయడం అన్నమాట. ఈ విధంగా యోగా సాధన లేకుండా, ప్రాణాయామ సాధన లేకుండా ఎవరు కూడా ధ్యానాన్ని, గాఢస్థితిని పొందలేరు. చూడండి, పతంజలి మహర్షి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి స్టెప్స్ చెప్పాడు. ధ్యానము 7వ స్థానంలో ఉంది. మనం ముందు అన్నీ వదిలేసి గ్రౌండ్ ఫ్లోర్ని మనం కదిలేటట్టుగా నిర్మించి 3rd ఫ్లోరు స్థిరంగా ఉండాలంటే సాధ్యం కాదు. అదేవిధంగా మన శరీరానికి స్థిరంగా కూర్చునే అలవాటు లేదు, ఆ ప్రోగ్రామ్ అవ్వలేదు. ఎందుకంటే మనం ఆ సాధన చేయలేదు. కాబట్టి మన శరీరానికి కొత్త ప్రోగ్రామ్ని అలవాటు చేయాల్సి ఉంటుంది, యోగాసనాల ద్వారా, ప్రాణాయామం ద్వారా. పరిమితమైనటువంటి యోగాసనాలు, మరి అన్ని కష్టమైనవి లేకుండా సవ్యంగా సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు, కొన్ని 2 స్టాండింగ్ పోజులు, 2 బెండింగ్ పోజులు, అదేవిధంగా కూర్చొని చేసే 2 సాధనలు, ఇలాగ పరిమితంగా ఒక్కొక్కరు కనీసం ఒక 10 ఆసనాలని కొన్ని రోజుల పాటు సాధన చేస్తే, అదేవిధంగా 3 రకాల ప్రాణాయామాలని ఒక 15-20 రోజులు సాధన చేస్తే మన బాడీ ధ్యానస్థితికి సవ్యంగా సరిపోతుంది. తర్వాత మీరు ధ్యానంలో కూర్చొని చూడండి, మీరు దాదాపు 10 నిమిషాలు చేస్తే కాళ్ళ నొప్పి వచ్చేవాళ్ళు అరగంట, 30 గంట అయినా కూడా కాళ్ళ నొప్పులు, తిమ్మురులు లేకుండా మీరు ధ్యానంలో కూర్చోగలుగుతారు. ఎప్పుడైతే ఒక మినిమం ఒక 20 నిమిషాలు మనం స్థిరంగా కదలకుండా విగ్రహంలాగా ధ్యానంలో కూర్చుంటామో, మన వెన్నెముకను నిటారుగా పెట్టుకొని, అప్పుడు మన బ్రహ్మరంధ్రం ద్వారా మన వెన్నెముకలోకి ప్రవహించే ప్రాణశక్తి, విశ్వశక్తి ఆధారంగా ఎప్పుడైతే ఆ విశ్వశక్తి మన వెన్నెముకలోకి ప్రవహిస్తుందో ఆటోమేటిక్గా మనం స్థిరంగా కూర్చునే శక్తిని అది శరీరానికి ఇస్తుంది. ఆ శక్తే మనల్ని కాపాడుకుంటుంది. ఆ శక్తే మనల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా గాఢ ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తుంది. కాబట్టి సాధకులందరూ కూడా యోగాసనాలు, ప్రాణాయామ సాధన చేయకుండా దయచేసి గాఢ ధ్యాన స్థితిని పొందాలి అన్నటువంటి అత్యాశను పెట్టుకోకూడదు. ప్రతిరోజు కూడా శ్రద్ధగా యోగ సాధన చేసిన వాళ్ళకే సమాధి స్థితి సాధ్యమవుతుంది. ఎందుకంటే శరీరము, ప్రాణము, మనస్సు కూడా ఒక 3 కూడా ఒక అలైన్మెంట్లోకి వచ్చినప్పుడే నీ బుద్ధి ధ్యానానుభూతిలో స్థిరత్వాన్ని పొందుతుంది. కాబట్టి ఇదే యోగ రహస్యం. ఈ యోగ రహస్యాన్ని మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకున్న ప్రతి యోగి కూడా గంటలు, రోజులు కూడా ధ్యాన స్థితిలో ఉండగలుగుతారు. మీరు కూడా మీ బాడీని కొత్తగా ప్రోగ్రామ్ చేయండి. యోగం ద్వారా, ఆ యొక్క యోగ సాధన ద్వారా సంపూర్ణ ధ్యాన స్థితిని పొందండి.